దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. మన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 94:18. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. మానవ జీవితాల్లో మన అడుగులు తడబడిపోతూ ఉంటే జారిపోవడానికి సిద్ధంగా ఉంటాం. ఆత్మీయ జీవితంలో జారిపోతారు కొంతమంది, ప్రార్థనా జీవితాల్లో జారిపోతూ ఉంటారు. కానీ కాలు జారడం అనగా మన జీవితాల్లో మన అడుగులు దేవునికి ఇష్టమైన స్థలాల్లో నిలవాలి. దేవునికి ఇష్టమైన స్థలాల్లో మన అడుగులు నిలిచినప్పుడు మన ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుని మందిరములో కనబడాలి మన పాదాలు. దేవునికి ఇష్టమైన ప్రతి చోటులో దేవుని ఘనపరిచేటట్లు ఉండాలి. అంతేకాని మనకి ఇష్టానుసారమైన స్థలాల్లోకి మన పాదాలు పరుగులెట్టకూడదు. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతారండి. ఏమండి, ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం నిజంగా ఎంతో ధన్యులమో చూసారా. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. మన కాలు ఎప్పుడైతే జారిపోవడానికి సిద్ధంగా ఉందో దేవుడు మనల్ని ఆదరించి మన కాళ్ళు జారిపోకుండా, ఆత్మీయ జీవితంలో పడిపోకుండా యెహోవా మనల్ని ఆదరిస్తారంటండి. యెహోవా మనల్ని కాపాడుతారు, బలపరుస్తారు. కాబట్టి నా ప్రియ బిడ్డ, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరిచయం చేసుకో. ఎప్పుడైతే నీవు దేవునికి ఇష్టలుగా జీవిస్తావో అప్పుడు నిన్ను ఆయన బలపరచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. నీవు బలం పొందుకుంటావు, ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడతావు. నీ ప్రార్థనా జీవితము, సహవాసం దేవునితో నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు అలా దేవునితో జీవిస్తావో నీ ప్రభు నిన్ను అన్ని విషయాల్లో హెచ్చిస్తారు. ఏ కష్టాలు, బాధలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. చాలామందికి శ్రమలలో ఉన్నప్పుడు నిజంగా జారిపోతూనే ఉంటారు. ఆత్మీయ జీవితంలో ప్రార్థించలేరు, కన్నీళ్లు కార్చలేరు. మరి శ్రమల యందే ఎక్కువ దేవునికి దగ్గరగా ఉండాలి మనం. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి అంతా కూడా ధైర్యంగా ఉండండి. మన ప్రభు మనల్ని బలపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, బలమిచ్చే దేవుడు, నీ కృప చూపే దేవుడు. కాబట్టి భయపడకు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, అంత గొప్ప దేవుడు ప్రభువా. మానవ జీవితంలో మేము ఆత్మీయంగా ఎప్పుడు కూడా తొలగిపోకుండా నీ ఆత్మీయ బలము చేత నడిపించి ప్రభువా, ఇదిగో తండ్రి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. ప్రియ సంఘ బిడ్డలు, ప్రియమైనటువంటి ప్రభువా, నీ పరిశుద్ధమైన నామాన్ని ధరించుకున్న ప్రతి సంఘాల్లో మీ భద్రత, ఆదరణ అందరికీ దయచేయండి ప్రభువా. అంతటా అందరూ మార్పు చెందాలి. అభిషక్తుడా, రోగులైతే స్వస్థపరిచి, అక్కర్లుంటే తీర్చండి. అన్ని విషయాల్లో నీ ప్రజల పక్షంగా న్యాయం చేసి మహిమ పొందు. నీ భక్తుల ఎడల కృప చూపి బలపరిచి మీ రాకడకే సిద్ధపడిచి మహిమ పొందమని శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.